నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. విపత్తులపై సన్నద్ధత విషయంలో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సంయుక్త సలహాదారు ప్రకాష్. కలెక్టరేట్ ఎదుటి ధర్నా చేసిన వీఆర్ఏలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. ఇరవై 27న జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. భక్తులు స్వామిని దర్శించుకోవాలన్న అధికారులు. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరం జిల్లాలో ఎదురయ్యే విపత్తులపై సన్నద్ధత విషయంలో ప్రతి శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని రాష్ట్ర విపత్తుల శాఖ పంపాలని విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ సంయుక్త సలహాదారు ప్రకాష్ తెలియజేశారు. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో విపత్తు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే విపత్తుల నుండి గట్టెక్కడం సాధ్యమన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్ టైం హెచ్చరికల వ్యవస్థతో సచేత్ యాప్ కీలకమని తెలియజేశారు. ఈ యాప్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఐ, డ్రోన్ టెక్నాలజీల వినియోగంపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని తెలియజేశారు. ఆపద మిత్ర, ఇతర వాలంటీర్ సేవలను విపత్తు కాలంలో వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. విపత్తుల సమయంలో మరణాలు, ఆస్తి నష్టాలు తగ్గించాలని, పశువులను రక్షించాలని, పరిశుభ్రమైన త్రాగునీటిని, ఆహారాన్ని అందించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో విపత్తుల శాఖ కార్యదర్శి అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియా, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ సౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ మృతి వారి కుటుంబానికి కాకుండా విజయనగరం మీడియా రంగానికి కూడా తెరని లోటని, రాజశేఖర్తో అనుబంధం మర్చిపోలేందని విజయనగరం జర్నలిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రాజశేఖర్ సంతాప సభలో పాల్గొన్న పౌర సంబంధాల శాఖ అధికారులు, సీనియర్ పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు, ఇతరులు రాజశేఖర్ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖర్ ఆత్మకు శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు మాట్లాడుతూ 22 సంవత్సరాల పైబడి రాజశేఖర్ మీడియా రంగంలో విశేషమైన సేవలు అందించాడని కొనియాడారు. రాజశేఖర్ అందరితో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోతూ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండేవాడని పేర్కొన్నారు. రాజశేఖర్తో ఉన్న అనుబంధం మర్చిపోలేదని, అలనాటి రాజశేఖర్ చిన్న వయసులోనే మృతి చెందడం నిజంగా బాధాకరమైన విషయం అని తెలియజేశారు. ఆ కుటుంబానికి రాజశేఖర్ మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. మన విజయనగరం జిల్లాలో కానీ, మన విజయనగరం జిల్లా కేంద్రంలో కానీ మనం అందరం కూడా ఒకే కుటుంబంలో ఉంటున్నాం. అందరం కూడా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఎవరికైనా సరే ఉన్న కొద్ది మందిలో అయినా సరే ఒకరినొకరు ఆదుకుంటూ, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకే కుటుంబంలో మనం అంతా వెళ్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి వీడియో జర్నలిస్ట్గా రాజశేఖర్కి అపారమైన అనుభవం ఉంది. ఎన్నో సంస్థల్లో పనిచేశారు. ఎంతోమందికి అందరితో కూడా సీనియర్లు అందరినీ కూడా అన్నాన్ని పిలుచుకుంటూ, అలాగే అందరితోటి కూడా సైక్యంగా మిగతా తోటి వీడియో జర్నలిస్టులు కానీ, రిపోర్టర్లు కానీ ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటూనే మన మధ్య ఉండేవాడు. అతనికి కూడా కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఇంత చిన్న వయసులోనే మన నుంచి దూరం కావడం అనేది మనకైతే తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అలాగే మన మిత్రుడు కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలని మనం ముందుకు వచ్చారు కొంతమంది. దాని తోడుగా ఎవరికి కలిగింది వాళ్ళు మనం చేస్తున్నారు. చాలా సంతోషకరం. అయితే ఉన్నపలంగా కుటుంబానికి ఒక మంచి బాధ్యతలో ఉన్నప్పుడు టైంలో అకాల మరణం అనేది ఏ కుటుంబానికి అనేది తీరని లోటు. దాన్ని ఎవరు భర్తీ చేయలేం. ఉన్న దాంట్లోనే మనం ఎంతో కొంత మనకి సహకారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అలాగే రాజశేఖర్ ఆత్మ ఎక్కడున్నా సరే ఆయన మనసు మా ఆత్మకి శాంతి చేయాలని కోరుకుంటూ చాలా ఈ సందర్భంగా రాజశేఖర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నాతో కూడా టీవీ5లో పనిచేశాడు రాజశేఖర్. రాజశేఖర్ వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. ఎందుకంటే
ఎక్కడ ఈగోస్ ఉండేది కాదు. నాకు కెమెరా అంటే ఇష్టం. రాజశేఖర్కి నా సిగ్నేచర్ షాట్స్ తీసుకున్న రాజశేఖర్ అంటే నాకు హెల్ప్ చేసేవాడు, కెమెరా నేర్పించేవాడు. అంత కొలిగ్గా మేము పనిచేసాం. రాజశేఖర్ చాలా కష్టపెట్టాను కూడా. ఎందుకంటే రాజశేఖర్ నాతో ప్రయాణించిన కాలంలో అటు సాలూరు నుండి ఇటు కురపావాడు, కొమలక్ష్మపురం అడవులు దాటిగా తిరిగాం. నా మిత్రుడు ఎప్పుడు లక్ష్మణ్ అంటున్నాడు, సరైన దగ్గర నువ్వు జాయిన్ అయ్యేవాడు నా దగ్గరే ఎక్కాలి అని. ఎందుకంటే నేను అంత కష్టపెడతానని ఆయన వాళ్ళకి వర్కాలిక్గా ఉండేవాడిని. రాజశేఖర్ కూడా అంతా వర్కాలిక్. నేను చెప్పాను కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాను అంటే, లేదు సార్ మీతో ప్రయాణించడం నాకు హ్యాపీగా ఉంది సార్. లేదు ఇలా కాదు కొద్దిగా అప్పటికే రాజశేఖర్లో అలసట మొదలయ్యేది. ఎందుకు రకరకాల విషయంలో నా దగ్గర ఉన్నంతకాలం నేను టచ్ చేసుకునేవాడిని, నేను అనుకునేవాడిని, నువ్వు కూడా అలాగే ఉండను, కొన్ని విషయాలు చెప్తుండేవాడు. అప్పటికే అలసట మొదలైంది సార్. ఆలోచన వచ్చి నాకు ఎక్రేషన్ కార్డును ఐడి కార్డు ఇచ్చేసారు. ఏం రాజశేఖర్ ఇబ్బంది పడుతున్నాను నాతో పనిచేయడం అంటే, లేదు సార్ నేను కెమెరాలు తీసుకుందాం అనుకుంటున్నాను, ఇలా వీడియో వేరే అకేషన్స్కి వీడియోస్ తీసుకున్నాను ప్లాన్లో ఉన్నాను సార్, దానికి లోన్ కూడా అప్లై చేస్తాను. వెరీ గుడ్, అయితే నేను ఎక్రేషన్ కార్డు ఈ ఐడి కార్డు నా దగ్గర ఉంచుతాను, నువ్వేనా నెల రోజులు నేను మనసు మార్చుకుంటే మాత్రం మళ్ళీ రా. ఈ రోజుకి స్టిల్ మా ఇంట్లో ఎక్రేషన్ కార్డు ఐడి కార్డు మా ఇంట్లో ఉంది. అది చూస్తుంటే నాకు మనసు ఒక రకంగా వెళ్తుంది. రాజా ఫ్యామిలీ ఏం కావాలి, అది మనందరం ఒకరి శక్తి అనేది అద్భుతమైన శక్తి. మన జర్నలిజం అందరం కలిస్తే మహా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీని కొంతైనా చేయగలం. మనందరం కలిసి రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంది. ఆ పిల్లల చదువు బాధ్యతలు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఆర్థిక సహకారం అందించగలిగితే నిజంగా రాజా ఆత్మ శాంతిస్తుందని అనుకుంటున్నాం. ఈ కెమెరా మ్యాన్ భుజాల మీద కెమెరా ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. మన జోబిలో పెన్ ఉన్నంతకాలం రాజా మనతోనే ఉంటాడు. అంటే అకస్మాత్తుగా నేను మరి చేయలేని చెప్పాను అంటే, కష్టపడ్డ కాలం అంతా శ్రమించాడు. కరెక్ట్గా కొంత టైం తీసుకునే టైము నాతో పనిచేసే టైంలోనే తను నేను చేయలేనని కరెక్ట్గా మానేయడం కొంత బాధ అనిపించిన తర్వాత బండి కూడా ఒకటి కొనుగోలు చేశాడు అప్పు చేసి మరి ఈ ఉద్యోగులు ఇచ్చి. అప్పుడు దాన్ని కూడా చాలాసేపు వివరించి ఎవరైనా దొరికిపోతారని చెప్పేసి కూడా అన్ని వివరంగా చెప్పినప్పుడు కూడా వాడు ఏమంది నుంచి కూడా మానేయడం జరిగింది. తర్వాత మల్లికార్జునకి పైలట్ తనకు అవకాశం ఇవ్వడం, తను కొన్నాళ్ళ పాటు అందులో ప్రయాణం చేయడం. వాస్తవానికి వాడు కెమెరామ్యాన్ కన్నా అనుబంధం అనుబంధమే మా మధ్య ఉండేది. ఎందుకంటే సురేష్ గారు, జస్వంత్ గారు ఎవరు నాతో పనిచేసిన మా ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ తోటి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో నాకు కూడా అంతే అటాచ్మెంట్ ఉంటుంది. కెమెరామెన్ల మీద దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ప్రత్యామ్నాయాలను ఎదుర్కోండి. ఎందుకంటే రానున్న కాలంలో మన జీతాలు ఇలా కొనసాగుతాయి అనుకోవడానికి లేదు. అతి కొద్ది ఛానళ్ళు మాత్రమే, దాదాపు 2-3 ఛానళ్ళు మాత్రమే లైవ్లో కొనసాగితే, అది పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంటేనే. లేకపోతే ఈ రోజుల్లో దాన్ని మనగాడటం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈ బాధలన్నీ భరించలేరు కాబట్టి ప్రత్యామ్నాయాలు మాత్రం దయచేసి ఎదుర్కోండి. ఈవేళ రాజా పరిస్థితి మనం చూసినట్టయితే వాడికి 2 పిల్లలు, 2 చిన్నపిల్లలు. వాళ్ళు ఏమో అంత ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కాదు. అందరూ ఆ పని చేస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి తప్ప లేకపోతే లేదు. వాళ్ళ అమ్మగారు మంచం పట్టి ఉన్నారు. వాళ్ళ ఆవిడ పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది. ఆవిడ మొన్న నెల రోజుల పాటు కేజీహెచ్లో ఉంచి ఆమె ఏదో తేల్చి తీసుకొచ్చాడు, కానీ ఆమె పరిస్థితి కూడా మనం చెప్పలేని పరిస్థితి. టీవీ చాలా తీవ్రస్థాయిలో 2 చిన్నపిల్లలు, వాళ్ళకి ఎవరు చూస్తారు? ఇవాళ మనం ఉంటేనే అతి కొద్ది మన ఇక్కడ ఉన్న మన మధ్య ఒక కలిగి లేదు, మనకు మిత్రుని కాపాడుకోవాలి, మిత్రుల కోసం ఆయన చేద్దామని మనం 1-2 సార్లు అది. ఎందుకంటే ఇది మన ప్రాబ్లం కాదు, మనం కదా డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉండాలి కదా. రిపోర్టర్ ఇవ్వడానికి నిజానికి కరోనా దగ్గర నేను చూస్తున్నాం. మన విజయనగరం జిల్లాలో ఇతర జిల్లాల రిపోర్టర్తో కానీ కెమెరామెన్ ఆర్డర్తో పోల్చుకుంటే మనం అత్యంత అల్ప జీవితమే ఇక్కడ గడుపుతున్నాం వాస్తవానికి. కానీ ఉన్న దాంట్లో నుంచి కూడా ఎంతో కొంత షేర్ చేసి ఎవరికైనా సాయం చేయడానికి అనేది 10 మంది కూడడం అనేది ఒక నిజంగా మన విజయనగరంలో ఉన్న గొప్ప లక్షణం నేను భావిస్తూ ఉంటాను. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారం చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా కార్యక్రమం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం గడిచినా వీఆర్ఏల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని తెలియజేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు 8 సంవత్సరాలుగా ₹1 కూడా జీతం పెరగలేదని చెప్పారు. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ వీఆర్ఏల కష్టాలు, సమస్యలు తీర్చేవారు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పిఎస్కోలు ఇచ్చి
ప్రభుత్వం ఆదుకుందని, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని మంత్రులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కనిపించడం లేదని వాపోయారు. మార్చి నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీఆర్ఏలను గుర్తించి ప్రస్తావనే లేదన్నారు. చదువుకున్న వీఆర్ఏలకు ఇప్పటికైనా వీఆర్ఓలుగా ప్రమోషన్ వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం మొత్తం ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని తెలియజేశారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించడం లేదని, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వీఆర్ఓలకు వయోభారం పెరుగుతుందని, దళిత గిరిజన మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏల కుటుంబాలకు ఆకలి బాధల నుండి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, కానీ వీఆర్ఏల జీవితాల్లో మాత్రం ఎక్కడ మార్పు తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వాలు చేయలేదు. అందుకని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, అయ్యా మీరు అనేక హామీలు ఇచ్చారు. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ గతంలో చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ధరలు పెరుగుతున్నాయో ఆ పెరుగుదలను అనుకరించి బతకలేని పరిస్థితి వీఆర్ఏలకు ఉంది కాబట్టి ఆ రకంగా జీతం పెంచాలి, లేదంటే పే స్కేల్ అమలు చేయాలి. రెండోది ఏంటంటే అర్హులైనటువంటి వీఆర్ఏలు చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చే ప్రాసెస్ మన జిల్లాలో ఉంది, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆ రకంగా ప్రమోషన్లు కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నామినీలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఆరోగ్యం బాగోలేక ఎంఆర్ఎస్లో బాగా చదువుకుని వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయమని మేము అడుగుతున్నాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ అధికారులు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేశాయి. సంక్షేమ పథకాలు కూడా ఇదేదో పెద్ద 50,000 40,000 జీతాలు వచ్చిన వాళ్ళగా ఆ పథకాలు కూడా వర్తింప చేయకుండా పథకాలు కట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా వీఆర్ఏలకు వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గ్రామాల్లో మండలాల్లో ప్రజలందరికీ సర్వీస్ చేస్తున్నటువంటి వీఆర్ఏలు మాత్రం తీవ్ర అన్యాయం గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సరే వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయడం లేదు. వీఆర్ఏ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతుంటే ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా సరే హామీలను అమలు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటమైన విషయం. ఈరోజు వీఆర్ఏలకి కేవలం 10,000 రూపాయలు మాత్రం ఆదాయం వస్తూ ఉంది. ఈ 10,000 రూపాయలు వస్తున్న ఆదాయం తగ్గట్టుగా సంక్షేమ పథకాలు కట్ చేయడం అనేది తీవ్రమైన అన్యాయం. కాబట్టి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం మరి వీఆర్ఏకి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయరు? అదేవిధంగా ఈరోజు నైట్ డ్యూటీలు వేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో వీఆర్ఏకి ఎప్పుడు నైట్ డ్యూటీలు లేవు, కానీ ఈరోజు నైట్ డ్యూటీలు వేసి వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నైట్ డ్యూటీలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వీఆర్ఏలందరికీ అందరికీ ప్రమోషన్ కల్పించాలి, పే స్కేల్ అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం వీఆర్ఏ సమస్యలన్నీ చాలా న్యాయమైనవి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే మంచిది. లేకపోతే భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ అందరిని ఐక్యం చేసి ప్రభుత్వం విధానం వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో విజయనగరం నుంచి ప్రత్యేక బస్సులు వేయడం జరిగిందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆయన ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. 26వ తేదీన సాయంత్రం విజయనగరం నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని తెలియజేశారు. ఒక టికెట్ ఖరీదు 2,500 ఉంటుందని ఆయన చెప్పారు. ఆసక్తి గలవారు పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని సూచించారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. భువనేశ్వర్, కోణార్క్, పూరి ప్రసిద్ధ క్షేత్రాలు తీసుకుని రావడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 27 నుంచి 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. సందర్శకులు, భక్తులు వెళ్ళిన దాన్ని బట్టి మరిన్ని బస్సులు వేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 27వ తారీఖున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఒరిస్సాలోని పూరిలో జగన్నాథ స్వామి తాలూకా రథయాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. 27వ తారీఖున స్వామివారిని గుడి నుంచి వేరే గుడికి తీసుకెళ్ళడం జరుగుద్ది. అక్కడ 10 రోజుల పాటు పూజా పునస్కారాలు అవి పెద్ద ఎత్తున జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి నాడు తిరిగి స్వామిని ఒరిజినల్ పెద్ద గుడికి తీసుకురావడం జరుగుద్ది. ఈ 27వ తారీఖున మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏకాదశి నాడు జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా అక్కడ జరగడం జరుగుతుంది. దీనికి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రసిద్ధి అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఈ జగన్నాథ స్వామికి ఉండడం జరిగింది. అక్కడ కృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా వెలిసున్నాడు. కృష్ణుడి తాలూకా హార్ట్ ఏదైతే ఉందో గుండె, అది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి మూర్తిలో ఉందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు చాలా భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. వారందరూ సౌకర్యార్థం మన ఏరియాలో ఉన్నటువంటి భక్తులను ఎక్కడి నుంచి తీసుకెళ్లే నిమిత్తం ఆర్టీసీ
ప్రత్యేక బస్సులు నడపడానికి నిశ్చయించుకుందండి. భువనేశ్వర్లో దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు చూపించి అక్కడి నుంచి కోనార్క్ తీసుకెళ్ళి, కోనార్క్ నుంచి పూరి తీసుకొచ్చి రథయాత్ర అయిన తర్వాత 27వ తారీఖు రాత్రి మళ్ళీ అక్కడ బయలుదేరి 28వ తారీఖు ఉదయం కల్లా తిరిగి విజయనగరం తీసుకురావడం జరుగుతుందండి. విజయనగరం ఈ 2 రోజుల తాలూకా యాత్రకు గాను మనం 2500 బస్ ఛార్జీగా నిశ్చయించడం జరిగింది. సూపర్ లగ్జరీ బస్సు, కొత్త బస్సు, పుష్ బ్యాక్ సీట్లతో 2x2 సీట్లతోటి మనం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని విజయనగరం పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకొని జగన్నాథ స్వామి రథయాత్రను కలారా వీక్షించి ఈ స్వామి దర్శనం చేసుకొని వస్తారని ఆశిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఐసిడిఎస్ పీడీ విమలారాణి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో పదవి బాధ్యతలు చేపట్టిన ఆమె ఐసిడిఎస్ కేంద్రాలపై మరింత దృష్టి సారించామని చెప్పారు. గర్భిణీలకు, బాలింతలకు సరైన సమయంలోనే పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు. నిల్వ ఉండే ఆహార ప్యాకెట్లను ఐసిడిఎస్ కేంద్రాల్లో ఉంచకూడదని, ఆహార పదార్థాలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఫేస్ రిమోట్ ఫేస్ క్యాప్చర్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అందరికీ కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అన్నమాట. దానికోసం అందరూ కూడా ఆధార్ మ్యాచ్ కావాలి, మ్యాపింగ్ చేస్తారు. సో ఆ విధంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఆధార్ని అప్డేట్ చేసుకోమని చెప్పి దాని ద్వారా మనం ఈ ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అయితే ఎఫ్ఆర్ఎస్ ప్రస్తుతానికి 54% మాత్రమే, అంటే ఎఫ్ఆర్ఎస్ 90% దాటినప్పటికీ కూడా ఈ ఆధార్ మ్యాపింగ్ అనేది కేవలం 54% మాత్రమే అయింది. కాబట్టి అందరూ కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని దీనికి సహకరించవలసిందిగా కోరుకున్నాము. ఏజీ గర్ల్స్ కోసం కిషోర్ వికాసం అనే కార్యక్రమం ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది. ఆ కిషోర్ వికాసంలో భాగంగా వేసవిలో మొన్న వేసవికాలంలో సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మామూలుగా అయితే ప్రతి ఏజీ గర్ల్కి రక్షణ బాధ్యత మనదే. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ కోసం గ్రామ స్థాయిలో కమిటీలు వేయడం జరిగింది. విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేవి ఒకటి, విలేజ్ లెవెల్లో చైల్డ్ ప్రొహిబిషన్ కమిటీస్ అనేవి ఒకటి, సర్పంచ్ అధ్యక్షన అక్కడ ఉన్నటువంటి లోకల్ టీమ్ మెంబర్స్తో వేయడం జరిగింది. వీళ్ళు ప్రతి నెలలో 2 సార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ కేంద్ర పరిధిలో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి చర్చించడము, అలాగే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటే చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ, ట్రాఫికింగ్ గురించి కానీ, అబ్యూజ్ గురించి కానీ, చైల్డ్ అబ్యూజ్ గురించి కానీ, లేదంటే డ్రాప్అవుట్స్ గురించి కానీ, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఆ మీటింగ్లో చర్చించుకొని అది అక్కడ చిల్డ్రన్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నెల 27వ తేదీన రథయాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతాయని దాసనపేట జగన్నాథ స్వామి దేవస్థానం అర్చకులు వెంకట రామకృష్ణమాచార్యులు తెలియజేశారు. రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈరోజు వాజీ న్యూస్కు తెలియజేశారు. 27 నుంచి జూలై 5వ తేదీ వరకు వైభవంగా రథయాత్ర మహోత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26 అంటే రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు. సాయంత్రం 5 గంటలకు జగన్నాథ స్వామివారి శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు రక్షాబంధనం, 27/6/2025 శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్వామివారి మేళతాళాలతో రథారోహణ కార్యక్రమాలు, తొలి రథయాత్ర ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 28 నుంచి 4/7/2025 శుక్రవారం వరకు ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. 1/7/2025 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మహాలక్ష్మీదేవి తిరువీరి ఉత్సవం జరుగుతున్నారు. 5/7/2025 శనివారం మారు రథయాత్ర ఉత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి రథయాత్ర ఉత్సవాలు చాలా చక్కగా అందంగా భక్తులందరి సహకారంతోనూ చక్కగా జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారిని ప్రధాన పీఠం శ్రీపీఠం నుంచి కిందకి తీసుకుని వచ్చారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు కొత్తగా తయారైనటువంటి స్నానపీఠంలో అభిషేకాలు అవి పూర్తి చేసిన తర్వాత ఆయన యోగ దీక్షలోకి వెళ్ళిపోయారు. తర్వాత అలంకరణ అవన్నీ అయిన తర్వాత
ఇప్పుడు రేపు ఆషాఢ శుద్ధ పాడ్యమి సందర్భంగా స్వామివారికి నేత్రోత్సవం జరుగుతుంది. అంటే విశ్వసేన పూజ, పుణ్యాహవచనం, అనంతరం కుంభ దర్శనం జరుగుతుందన్నమాట. అయిన తర్వాత భక్తులందరికీ కూడా దిష్టిదేనుని తీసుకొచ్చి చూపించి అప్పుడు భక్తులందరికీ అద్దంలో మొదటగా స్వామివారిని చూడడం ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని అద్దంలో చూడడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రసాద వినియోగం అది జరుగుతుంది. సాయంత్రం శాంతి కళ్యాణం జరుగుతుంది. అంటే సుమారు 25 రోజుల వరకు కూడా బయట స్వామివారి ప్రధాన పీఠంలో ఉండి వచ్చి బయటకు వచ్చి ఆహారం లేకుండా చాలా దీనిగా ఉన్నారు కాబట్టి, అంటే ఒరిస్సాలోని ఆయనకి జ్వరం వచ్చింది, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకుంటారు. అయితే ఆయన యోగ దీక్షలో ఉన్నారు కాబట్టి యోగ దీక్షల నుంచి వచ్చిన ఆయన శాంతి కళ్యాణం రేపు సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. తర్వాత 7:30 గంటలకు రథయాత్ర కోసం చెప్పేసి రక్షాబంధనాన్ని చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఎల్లుండి శుక్రవారం నాడు 27 తారీఖున శుక్రవారం నాడు జగన్నాథ స్వామి వారిని ఉదయం భక్తుల కోసం చెప్పి దర్శనాలు ఏర్పాట్లు అవి జరుగుతాయి. అయిన వెంటనే 9 గంటల 15 స్వామివారిని మేళతాళాలతో రథం మీదకి తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట. నగరంలోని మెసానిక్ టెంపుల్లో ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ వారికి 5వ జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విజయనగరం శాసనసభ్యురాలు పోసిపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజు ఈరోజు ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులను ఆమె చెస్ పట్ల ఉన్న మక్కువను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ చెస్ అసోసియేషన్ CEO కేవి జ్వాలాముఖి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విభాగంలో జాతీయ స్థాయి చెస్ పోటీలను నిన్న ప్రారంభించామని తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ నిన్న వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 5 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు జూలై 21 నుంచి 31వ తేదీ వరకు గోవాలో జరగనున్న ప్రపంచ స్థాయి చదరంగ పోటీలకు వెళ్తారని ఆయన చెప్పారు. ఇప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి 106 మంది విభిన్న ప్రతిభావంతులు ఈ చదరంగం పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి 2,30,000 రూపాయలు విలువ చేసే బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చిన క్రీడాకారులందరికీ భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నుండి రౌండ్స్ స్టార్ట్ అవుతాయి. మొదటి రౌండ్ ఇనాగ్రేషన్ స్థానిక ఎమ్మెల్యే గారు అయిన అతిథి గజపతి గారి ద్వారా మొదటి మూవ్ వేసి రౌండ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2 రౌండ్స్, రోజుకి 2 రౌండ్లు చొప్పున 28 వరకు కూడా జరుగుతాయి. 28 సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ టోర్నమెంట్కి దేశం అంతా కలిపి 110 మంది మొత్తం అన్ని రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. దీంట్లోని సెలెక్ట్ అయిన వాళ్ళకి అంతర్జాతీయ ప్రపంచ చదరంగం పోటీల్లో ప్రపంచ కప్పుకు అర్హత సాధిస్తారు. జూలై 21 నుండి 30 వరకు కూడా గోవాలో జాతీయ ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దానికి ఇక్కడ నుండి సెలెక్ట్ అయిన వాళ్ళని 3 అక్కడ పంపిస్తారు. దాంట్లోని సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వరల్డ్ ఛాంపియన్గా ఈ సంవత్సరం వరల్డ్ ఛాంపియన్గా ప్రకటిస్తారు. దీనికి మనకి అన్ని విధాలుగా కూడా అక్కడ వచ్చిన అందరికీ కూడా ఒక ప్లేయర్కి మరియు ఒక ఎస్కాట్కి మనం దగ్గర 250 మంది వరకు కూడా స్థానికంగా వాళ్ళకి అన్ని వసతి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కాంప్లెక్స్ ఆవరణలో గల నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయం వద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా NMU జిల్లా కార్యదర్శి రఫేల్ మాట్లాడుతూ గత 6 నెలలుగా జోన్లో గల సమస్యలపై అనేక రకాల ఉద్యమాలు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం వల్ల ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. దానికి ముందు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీ, తదుపరి గేట్ ధర్నా, 2 రోజులు రిలే ఫాస్ట్ చలో DPTO ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యాజమాన్యం సమ్మె నోటీసుపై సరైన స్పందించక తప్పని పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమవుతూ ఉండగా విజయనగరం జోన్ ED చర్చలకు పిలిచారని, చర్చలు సఫలమయ్యాయని తెలియజేశారు. సమ్మెలోకి వెళ్తామని తెలియపరచగానే పిలిచి 100 రోజులు కూడా పలకనటువంటి యాజమాన్యం మరి అది కండక్టర్ గారికి, MS నారాయణ కండక్టర్ గారికి అనకాపల్లిలోనే తిరిగి డ్యూటీ ఇప్పించి ఆ యొక్క 8 నెలల కాలానికి లీవ్ ఆన్ డ్యూటీగా ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క మరి సత్తా అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా. అలాగే మరి అక్రమంగా సాలూరు డిపోలో మా కార్యదర్శి గారిని సస్పెండ్ చేయడం, 3 నెలలు తిప్పిన తర్వాత మరి గౌరవ ED గారు మరి పిలిచి మరలా అదే డిపోలో పోస్టింగ్ ఇచ్చి
మరి 3 నెలల కాలానికి లీవ్ ఆన్ డ్యూటీ ఇవ్వడం, మరి ఏదైతే 1/2019 సర్క్యులర్ మిగతా జోన్లో అమలవుతున్నటువంటి విధంగా మరి ఖచ్చితంగా విజయనగరం జోన్లో కూడా అమలవుతుందని మాకు లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వడం ద్వారా మరి ఈ యొక్క సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. ఇది కార్మికులందరి యొక్క కష్టం, కార్మికులు కష్టపడి సాధించుకున్నటువంటి విజయానికి మరి గౌరవ ఈడీ గారికి, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత అధికారులు ఎలాగైతే ప్రశ్నిస్తూ ఉన్నారో కార్మికుల పక్షాన్ని అలాగే న్యాయం చేస్తున్నారు. కాబట్టి వారికి మా యూనియన్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా మండల కేంద్రమైన మెంటెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట 3వ రోజు కూడా బిరిసాడు వలస గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ గ్రామ సమీపాన గల కోళ్లఫాల నుండి వస్తున్న వ్యర్థాలతో పాటు వెలువడుతున్న దుర్వాసన భరించలేకపోతున్నామంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట 3వ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ నిరసన తెలియజేశారు. గిరిజనులు బిరిసాడు వలస గిరిజనులకు మద్దతుగా వెంకంపేట గిరిజనులతో పాటుగా మెంటాడ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. మెంటాడ్ గ్రామానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో గల అనంత సాగరం కోళ్ల వ్యర్థాలతో కలుషితమవుతుందంటూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. రెవెన్యూ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంటే 30 డేస్ టైం ఉంది, జూన్ 9 వరకు ఆగుతుంది. అంతేగాని 19 రోజులు చెప్పి కూర్చున్నారు. వీళ్ళు పూట కడిగితే కష్టపడితే కానీ పొట్టనే ఉండదు. వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎండిఓ గారు నగరంలోని జూన్ 29వ తేదీన సెయింట్ థామస్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యేసు ప్రేమాలయం ఫాస్టర్ అలజంగి రవికుమార్ తెలియజేశారు. అంబడి సత్రో ప్రేమాలయంలో ఈరోజు సెయింట్ థామస్ మార్చ్ కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోని కేరళలోని మలబార్ ప్రాంతంలో సెయింట్ యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రార్థన చేశారని తెలియజేశారు. సెయింట్ థామస్ మార్చ్ అంబడి సత్రం నుంచి మూలాంతాళ్ళు గంట స్తంభం మీదుగా తిరిగి కోటకు చేరుకుంటుందన్నారు. ఈ ర్యాలీలో క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు. థామస్ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి మొదటి శతాబ్దంలోనే సెయింట్ థామస్ గారు మన భారతదేశం వచ్చారు. వచ్చిన తర్వాత కేరళ, అలాగే తమిళనాడు మొదలగు రాష్ట్రాల్లో ఆయన సువార్త ప్రకటించారు. ఆయన సువార్తను తెలుసుకొని మన దేశానికి వచ్చిన పోర్చుగీస్ వారు, అలాగే బ్రిటిష్ వారు ఈ మతం బాగుంది అని అణగారిన కుటుంబాల్లో, అదే అణగారిన మరికొంత ప్రజల వద్దకు వెళ్ళి క్రైస్తవ మతాన్ని చాటారు. ఇది ఇతర దేశాల మతస్థు కాదు, మన భారతదేశం నుంచి మొట్టమొదట ఇతర దేశాలకి వెళ్ళింది. అది కారకులు మరి 12 మంది శిష్యులు, ఒక ఆయన పోగా 11 మంది శిష్యుల్లో సెయింట్ థామస్ అని అతను భారతదేశానికి వచ్చి ఈ మతాన్ని స్థాపించారు. ఏ మతమైనా భారతదేశానికి ప్రపంచంలో ఉన్న పుట్టినిల్లని తెలుసుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి పుట్టింది. ఈ మతాన్ని గురించి మరి 30 తారీఖు అలాగే 29ని ర్యాలీ చేయాలని మరి క్రైస్తవ సహోదరులందరూ శాంతి ర్యాలీకి నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఆ శాంతి ర్యాలీ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు పరిశుద్ధ థామస్ భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో చాలా కాలం నుండి పరిచర్య చేశారు. యేసు ప్రభు కోసం పరిచర్య చేశారు. క్రైస్తవ్యము ఇది ఎవరో తెల్లోళ్ళు బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు, ఆయనే తీసుకొని వచ్చాడు. ఆయన 72వ సంవత్సరంలో భారతదేశం పరిచయం చేస్తుంటే ఆ చెన్నై ప్రాంతంలో కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఆయన్ని బెల్లంతో పొడి చంపేశారు. ఈరోజు కూడా అది 1972 క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున ఆయన ఈ లోకంలో మన భారతదేశంలో అత్సాక్షి మిగిలిపోయారు. అందుకే ఆ రోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏర్పాటు చేశారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్తులపై సన్నద్ధత విషయంలో సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సంయుక్త సలహాదారు ప్రకాష్. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన వీఆర్ఏలు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్.
27న జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. భక్తులు స్వామిని దర్శించుకోవాలన్న అధికారులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.